ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి జూలైలో జరగబోయే ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ కానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, గోల్డ్ ప్రైసెస్ చూసుకుంటే ఫ్లక్చువేట్ అవుతున్నాయి. ఒకరోజు తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది. మరి నిన్న చూస్తే 99 ఉంది, ఈరోజు మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే 1 lakh వచ్చేసింది మళ్ళీ. మరి ఇప్పుడు ఆషాఢం నడుస్తుంది, శ్రావణ మాసం రాబోతుంది. మరి అప్పటికి ఇంకా డిమాండ్ పెరిగిపోతుంది అంటారా? ఒక్కసారి ఈ ఫ్లక్చువేషన్స్ ఎందుకు అవుతున్నాయంటే? ఇండియాలో శ్రావణ మాసం వస్తుందని కాదు కానండి, వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ మళ్ళీ బిగిన్ అయింది. అండ్ లాస్ట్ 2 days నుంచి స్టాక్ మార్కెట్ మొత్తం షేక్ అవుతున్నాయి. అండ్ ట్రంప్ మళ్ళీ ట్రేడ్ వార్ బిగిన్ చేశాడు. ఎప్పుడైనా వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ వస్తే చాలు ఆటోమేటిక్ ఫస్ట్ ఉలికి పడేది గోల్డేనండి. నిన్న బ్రెజిల్ మీద 50% ట్యాక్స్ వేసాడు, కాపర్ మీద 60% వేసాడు, కెనడా మీద 30% వేశారు. మళ్ళీ టారిఫ్ వార్ బిగిన్ అయింది అనమాట. కాబట్టి అన్సర్టనిటీలోకి మనం ఎంటర్ అవుతున్నాం. అన్సర్టనిటీ అంటే ఖచ్చితంగా గోల్డ్ ఎంతకంత మూమెంట్ కనపడతా ఉంటుంది, అదే కనపడింది. రెండోది, మీరు అన్నట్టు శ్రావణ మాసంలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి, అది లక్ష్మీ మాసం కాబట్టి న్యాచురల్గా సెంటిమెంటల్ కొనే వాళ్ళు కూడా ఉంటారు. ఎంతకంత బయింగ్ సపోర్ట్ చేస్తారనమాట అది. కాబట్టి వరల్డ్ వైడ్గా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి, అది కొన్నని చెప్పి డిమాండ్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం, పడ్డా అది 90,000 కన్నా ఎక్కువ పడదు, పెరిగినా కూడా 1,10,000 కన్నా ఎక్కువ పెరగదని. ఆ రేంజ్లో నెక్స్ట్ 1 or 2 years అది ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. మొత్తానికి కమోడిటీ స్టాక్స్ అన్ని కూడా లైక్ సిల్వర్ కావచ్చు, అంటే గోల్డ్ కావచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. అవి అంత ఈజీగా డౌన్ ఏం అవ్వవు. కాకపోతే మనం గుర్తుంచుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గోల్డ్ కూడా మిగతా అసెట్ లాగానే సైక్లికల్ నేచర్ ఉంటుంది, అది కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ కాకపోతే ఒకటి, మిగతా వాటితో పోల్చుకుంటే దీనికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ పర్టికులర్గా ఈ అన్సర్టనిటీ మార్కెట్లో మీకు ఎక్కువ కంఫర్ట్గా క్రియేట్ చేస్తుంది అనమాట. గోల్డ్ కూడా 0 ఇస్తుంది అంటే అవును ఇస్తుంది. మీరు 1980 నుంచి 1989 వరకు 1980 నుంచి 89 వరకు 0 రిటర్న్స్ అండి. అఫ్కోర్స్ ఇప్పుడున్న కండిషన్స్ వేరు, అప్పుడున్న కండిషన్స్ వేరు. సో 9 years 0 రిటర్న్స్. ఆ తర్వాత మళ్ళీ ఇయర్లీ 12% చొప్పున పెరిగిందండి, ఆల్మోస్ట్ 10 years. తర్వాత 96 నుంచి 2002 వరకు మళ్ళీ 0 రిటర్న్స్. మళ్ళీ ఆ తర్వాత 2002 నుంచి 2012 వరకు ఇయర్లీ 19% చొప్పున పెరిగింది. అంటే ఇట్లా పెరగడం అనేది కొత్త ఏం కాదు. హిస్టరీ మనం చెక్ చేసుకుంటే 2002 నుంచి 2012 వరకు 19% ప్రయాణం చొప్పున పెరిగింది. మళ్ళీ తర్వాత 2012 నుంచి 2019 మళ్ళీ 0 రిటర్న్స్ అండి, మళ్ళీ 0 రిటర్న్. మళ్ళీ ఇప్పుడు 2019 తర్వాత నుంచి ఇంకా పెరగడం స్టార్ట్ అయిందండి, ఇప్పుడు 19% పెరిగింది. ఇప్పుడు లాస్ట్ 2019 నుంచి 25 మధ్య యావరేజ్ మీద 19% ప్రయాణం చొప్పున పెరుగుతుంది. మొత్తానికి మనం యావరేజ్ చేసాం అనుకోండి, ఇన్ఫ్లేషన్ ప్లస్ ఒక 2 to 4% ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి రెంటల్ ఇన్కమ్తో పోల్చుకున్న, డెట్ ఫండ్స్తో పోల్చుకున్న ఇది బెటర్ ఎసెట్ అని చెప్పొచ్చు. మోర్ స్టేబుల్ అండ్ రీజనబుల్ రిటర్న్స్ అని చెప్పొచ్చు ఎల్లో మెటల్స్ని. కాబట్టి మీరు ఎవరైనా ఒక ఇయర్లీ 12% అలా టార్గెట్తో కావాలంటే కొనుక్కోవచ్చు. బట్ మిగతా అసెట్ క్లాస్ ఉన్నట్టే సైక్లికల్ నేచర్ దీనికి కూడా ఉంటుంది. నిరంతరం పెరుగుకుంటూ పోవాలని రూల్ ఏం లేదు. ఇప్పటికే అది 2 much పెరిగింది. కాకపోతే ఇప్పుడున్న కండిషన్స్ చాలా ఫేవర్గా ఉన్నాయి గోల్డ్కి. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి, ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. డాలర్ని తగ్గించుకుంటూ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నాయి. అంటే ఇన్వెస్టర్స్ ఎలాగో కొంటారు. అంటే వరల్డ్ వైడ్ ఎంత అన్సర్టనిటీ పెరిగితే అంత డిమాండ్ వస్తుంది గోల్డ్కి. అందుకని గోల్డ్ ప్రైస్ డైరెక్ట్ లింక్ విత్ వరల్డ్ వైడ్ అన్సర్టనిటీ అనమాట. అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కరెక్టే అంటారా సార్? నేను ఇన్వెస్ట్మెంట్ చేసేది అంటే ఎందుకు చేయాలి? నేను ఏంటంటే మీకు షార్ట్ టర్మ్ లేకపోతే లాంగ్ టర్మ్ ఏ పర్పస్ కోసం చేస్తానంటే చాలా ఇంపార్టెంట్. జస్ట్ న్యూస్ ఫ్లో కోసం మనం పర్చేజ్ చేయకూడదు. మీ టార్గెట్ కనుక 12% అనుకుంటే కళ్ళు మూసుకొని చేయొచ్చు. అంటే కొంతమంది చెప్తున్నారు సార్, గోల్డ్ 70,000 పడిపోతుంది అని అంటున్నారు. మరి హిస్టరీలో గోల్డ్ అంత డ్రాప్ అయిన సంఘటన లేదండి, ఇంతవరకు లేదు. పైగా ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ బాగా కొంటున్నాయి. అంటే వరల్డ్ వైడ్ సెంట్రల్ బ్యాంక్స్ అనేది డాలర్ని డంప్ చేసుకుంటూ గోల్డ్లోకి మారుస్తున్నారు. సాక్షాత్తు సెంట్రల్ బ్యాంక్సే కొంటున్నప్పుడు ఈ టైంలో గోల్డ్ అంత దారుణంగా డ్రాప్ అవుతుందంటే అంత దాటదండి. అండ్ మోర్ 30% పడే అంత బ్యాడ్ మార్కెట్లు కావు. ఇంకా పెరగడం తప్ప తగ్గటాలు ఏముండదు. కాబట్టి మనం పడితే ఒక 90,000 రావచ్చు, అండ్ పెరిగితే మేబీ 1,10,000 పోవచ్చు. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 3 months నుంచి అది రేంజ్లో ఆల్రెడీ తిరుగుతుంది, రిటర్న్ అవుతుంది. లాస్ట్ 3 months ఇది ఇప్పటికే. కాబట్టి ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది పడేదానికన్నా కూడా. సరే, ట్రంప్ టారిఫ్ వార్ కూడా దీనికి ఇంపాక్ట్ చూపిస్తుంది. డెఫినెట్గా. ఎందుకంటే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి అందరికి డాలర్ మీద విరక్తపడుతుంది. సెంట్రల్ బ్యాంక్స్ అన్ని డంప్ చేసుకుంటూ వాళ్ళు గోల్డ్ బై చేస్తూ ఉన్నారు. చిన్నగా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొంట బిగిన్ చేస్తున్నాయి. అండ్ రీసెంట్గా ఫ్రెంచ్ వాళ్ళు కూడా వాళ్ళు గోల్డ్ ఆల్మోస్ట్ ఒక 1000 టన్నులు అండి అమెరికాలో ఇంతకుముందు ఉంచేవాళ్ళు, వాళ్ళ దేశం తీసుకెళ్లారు.
అంటే ప్రతి కంట్రీ వాళ్ళు ఎవరి దేశంలో వాళ్ళు స్టోర్ చేసుకుంటూ బీన్ చేశారు. Yes. మనం కూడా ఇంతకుముందు లండన్లో అక్కడ స్టోర్ అయి ఉండేది, మనం తెచ్చుకున్నాం బ్యాక్ అందులో ఆఫ్ వర్క్, ఇంకా 50% అబ్రాడ్లో ఉంది మనది. అట్లా వరల్డ్ వైడ్గా ప్రతి కంట్రీలో వాళ్ళు కూడా వాళ్ళ బ్యాంకుని ఏ దేశం వాళ్ళు అయితే వేరే కంట్రీలో స్టోర్ చేసి ఉంటే కనుక వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇట్ మీన్స్ ఏంటంటే అన్సర్టన్లోకి ఎంటర్ అవుతున్నాం, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది వరల్డ్ అంతా. Yes. అందుకని వాళ్ళు ఫిజికల్గా మారుస్తున్నారు. మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అమెరికాలో మెజారిటీ స్టేట్స్ అన్ని కూడా గోల్డ్ని వాళ్ళు సెకండ్ అసెట్ కింద డిక్లేర్ చేస్తున్నారు. Yes. అందుకని బహుశా ఓల్డ్ డేస్లో లాగా మళ్ళీ గోల్డ్ కాయిన్స్ వచ్చిన పెద్ద ఆశ్చర్యాల్సిన వల్ల లేదు. Yes. అంతగా గోల్డ్ ఇంపాక్ట్ ఉందన్నమాట ఇప్పుడు మిగతా వాటితో పోల్చుకుంటే. అండ్ ఇప్పుడున్నవి ఎంత ఏంటంటే బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై ఉంది, అండ్ గోల్డ్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది, అండ్ మిగతా మెటల్స్ స్టాక్ మార్కెట్లు అన్ని కూడా అన్సర్టనిటీ ఉన్నా సరే అన్ని అసెట్లు మూవ్ అవుతున్నాయి ఇప్పుడు. Yes. అన్ని రకాల అసెట్స్ కూడా చాలా రేర్ అనమాట. మొత్తానికైతే గోల్డ్ డ్రాప్ అవుద్దా అన్నట్టు మీరు అన్నట్టు దెబ్బలు రావు. Yes. మేబీ వరస్ట్ అనుకుంటే 90,000 అనుకోవచ్చు. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో 1 lakh ఈజీగా హ్యాంగ్ లేదు. అంటే మనం అందులో శ్రావణమాసం మీరు చెప్పినట్టు Yes. వచ్చేసాము. అంటే పూజలు వాటి కొంటారు, శుభకార్యాలు బీన్ అవుతాయి, మ్యారేజెస్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గోల్డ్ 1 lakh దగ్గర స్టేబుల్ అవుతుంది. తగ్గదైతే అని చెప్తున్నారు కానీ మరి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా సార్? నేను అదే అంటుంది, ఈ అన్సర్టనిటీ కంటిన్యూ అయితే ఇంకా పెరుగుతుంది గ్యారెంటీగా. అంటే ఆగస్ట్ 1 వరకు లెటర్ డేట్ ఇచ్చారు కదా Yes. ఈ ట్రేడ్ టారిఫ్ Trade tariff. డెడ్ లైన్, అప్పటి వరకు ఈ అన్సర్టనిటీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆగస్ట్ 1 లోపు గోల్డ్ ఇంకెంతకంత పెరిగినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. Yes. Thank you. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.